యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడు మీరు సీత యాప్ని రీసెంట్గా లాంచ్ చేశారని విన్నాము. వాట్ ఈస్ ద సీత యాప్ ఆల్ అబౌట్? సీత అంటే SITHA సీత, షీ ఈస్ ది హీరో ఆల్వేస్. షీ ఈస్ ది హీరో ఆల్వేస్. యాప్ట్ కదా. యాక్చువల్లీ ఎవ్రీ ఉమెన్ ఈస్ ఎ హీరో ఆల్వేస్. కరెక్ట్. సో దట్ ఈస్ ది కాన్సెప్ట్. సో అది ఏంటంటే ఇట్స్ ఎ మొబైల్ యాప్, iOS అండ్ ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా దృష్టిలో అండి, నేను విత్ మై సిచ్యువేషన్ ఆంటర్ప్రీనర్ అవ్వగలిగినప్పుడు నా దృష్టిలో ప్రతి ఉమెన్ ఆంటర్ప్రీనర్ అవ్వగలుగుతారు, రైట్? సో చాలా మందికి అసలు ఒక ప్యాషన్ ఉంటుంది, దాన్ని ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు బట్టలు కుట్టడం అవ్వచ్చు, డ్రెస్ డిజైనింగ్ అవ్వచ్చు, ట్యూటరింగ్ అవ్వచ్చు, వాళ్ళకి ఉంటుంది, బట్ దే డోంట్ నో వేర్ టు గో, హౌ టు స్టార్ట్ దేర్ ఫస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది కదా వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరూ మన యాప్లో లిస్ట్ చేసుకోవచ్చు. దే కెన్ యాక్చువల్లీ బికమ్ అవర్ విమెన్ పార్ట్నర్స్. అందరినీ మేము పార్ట్నర్స్ అనే అంటున్నాము. సో దే కెన్ యాక్చువల్లీ లిస్ట్ దేర్ సర్వీస్ అండ్ దెన్ విత్ ఆల్ అవర్ ప్రమోషన్స్ అండ్ థ్యాంక్ఫుల్లీ టు యూ ఇంటర్వ్యూ ఇది రీచ్ అవుతుంది యాప్ అందరికి. సో దెర్ ఆర్ లైక్ పీపుల్ ఈ విమెన్ని హైర్ చేసుకొని అనే ఛాన్స్ ఉంది కదా. సో ఫర్ పార్ట్ టైమ్ గిగ్ ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ తీసుకొని వాళ్ళకి లైక్ మనీ వస్తే దే కెన్ బికమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కదా. సో వీ వాంట్ టు గివ్ దెమ్ దట్ ఫస్ట్ సేల్ ఫర్ దెమ్ అండ్ ఫర్ ద విమెన్ who are already like working on their things, వాళ్ళు కూడా లిస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. రేటింగ్ సిస్టమ్ ఉంటుంది లైక్ వెన్ గోయింగ్ ఫార్వర్డ్. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. అండ్ ఆల్సో ప్రోడక్ట్స్, ఇప్పుడు చీరలు చేసేవాళ్ళు ఉంటారు, లైక్ జ్యువెలరీ చేసేవాళ్ళు, ఆర్ట్ పెయింటింగ్ చేసేవాళ్ళు, దే వాంట్ టు సెల్ దేర్ వర్క్ కదా, వాళ్ళు కూడా మన యాప్లో లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దేర్ విల్ బి కస్టమర్స్ లైక్ who likes that painting, want to buy, they can contact directly and then buy. అంటే ఇప్పుడు షీ జాబ్స్ అనే పోర్టల్ ఇట్ ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్ అనుకుంటే, ఇక్కడ నాన్ టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ లిస్ట్ అవుట్ అండ్ ఆల్సో దే కెన్ ప్రమోట్ దేర్ ప్రొడక్ట్స్. ఎగ్జాక్ట్లీ, వీఆర్ క్రియేటింగ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ విమెన్. ఇంకా మీరు దాంట్లో మీకు సర్వీసెస్ ఇవ్వాలనుకుంటే పెట్టచ్చు, ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు నేను ఫుల్ టైమ్ ఆంటర్ప్రీనర్ని, బట్ ఐ ఆల్సో వాంట్ టు టీచ్ ఆంటర్ప్రీనర్షిప్ అనుకోండి, పిల్లలకో ఎవరికో అనుకోండి, నేను లిస్ట్ చేసుకోవచ్చు నన్ను నేను. ఆర్ నేను ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని, బట్ నేను డాన్స్ టీచ్ చేయగలుగుతాను. సో ఐ కెన్ లిస్ట్ ఇన్ ద యాప్ కదా. నా టైమ్స్లో నా టర్మ్స్లో నేను వెళ్ళి అది టీచ్ చేసుకొని వచ్చేస్తాను, ఆ రిమోట్ టీచ్ చేస్తాను. మీరు యూఎస్కి కూడా టీచ్ చేసుకోవచ్చు డాన్స్ ఇలాంటివి. కోవిడ్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ టు ఆల్ ది ఆన్లైన్ క్లాసెస్, ఎక్కడుండి ఎక్కడైనా చేయొచ్చు కదా. అసలు మనం అనుకోని ఉంటాం కొన్ని ఇవి కూడా ఆన్లైన్ నేర్చుకోవచ్చా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ సూపర్ అసలు. సో మరి ఈ యాప్ ఎక్కడ అవైలబుల్ ఉంది? హౌ డు వి డౌన్లోడ్ ఇట్? సో iOS లో ఉంది, ఆండ్రాయిడ్లో ఉంది, ప్లే స్టోర్లో ఉంది. సో మీరు వెళ్ళి సీత బై షీ జాబ్స్ ఆర్ సీత SITHA సెర్చ్ చేయొచ్చు అండ్ దెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ దెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. I hope it reaches to lot of people, Deepthi. అదాస్తు, రీచ్ అవ్వాలి, అయిపోయింది అంతే. వి ఆర్ జస్ట్ మేనిఫెస్టింగ్ ఇట్, అయిపోయింది అంతే. మనం సక్సెస్ మీట్ త్వరలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. చేసుకోవాలి అండ్ నేను మీరు రావాలి 100%. అదే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాం, మనం ఫ్రెండ్స్ అయిపోయాం అంతే. నాకు దృష్టిలో ఏంటంటే దీప్తి, వాట్ ఐ వాంట్ టు కన్వే ఈస్ లైక్ ఇప్పుడు మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, మనం యాంటిసిపేట్ చెయ్యము అవి మనకు వస్తాయా, మనకు కూడా వస్తాయా అని. సో సడన్గా ఉద్యోగం పోవచ్చు, సడన్గా మీ ఫ్యామిలీలో ఏదో జరగచ్చు, అండ్ దెన్ మీకు ఫైనాన్షియల్గా మీరు కూడా సంపాదించాల్సిన ఒక స్టేజ్ రావచ్చు. ఆ టైంలో ఓకే ఫైన్, నాకు సీత యాప్ ఉందిలే, నేను ఇమీడియట్గా ఏదో ఒకటి పెట్టేసుకొని ఐ కెన్ స్టార్ట్ గెట్టింగ్ ఆపర్చునిటీ అనే కాన్ఫిడెన్స్ నేను అట్లీస్ట్ ఒక ఉమెన్కి ఇచ్చిన రోజు నా లైఫ్ ఈస్ పర్పస్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ అంతే. అసలు దట్స్ ఇట్. 10 మందికో 20 మందికో అంటే మీరు స్టార్ట్ చేసిన ఈ యాప్ ఇట్ ఈస్ నాట్ ఫర్ అ నేమ్ సేక్ ఆర్ మీకేదో పబ్లిసిటీ కోసం కాదు. అట్లీస్ట్ ఇఫ్ వన్ ఉమెన్ ఇస్ ఎంపవర్డ్, అంతే ఐఎమ్ స్పిరిచువలీ వెరీ అలైన్డ్ ఇన్ దట్. ఇంకా చాలు, అది ఇంకా నా లైఫ్ పర్పస్ సాల్వ్ అయిపోయింది ఇంకా. అంతే. ఎంత ఆనెస్ట్గా చెప్తున్నారు, ఆ కళ్ళలో కనిపిస్తుంది తెలుసా ఆనెస్టీ. ఆ చిన్న టియర్ డ్రాప్ చక్కగా కనిపిస్తుంది కళ్ళల్లో, ఎంత ప్యూర్గా మాట్లాడుతున్నారో మీరు అని. సో బేసికల్గా ఒక్కటి చెప్పండి, మీరు ఇదివరకు చాలా స్టార్టప్స్ చేశానన్నారు, ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి యూఆర్ జస్ట్ మూవింగ్ ఫార్వర్డా, లేకపోతే హౌ డు యూ సీ
ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఇన్ లైఫ్? నాకు మైండ్ సెట్ ఉంది బాగా, ఎందుకంటే నా చైల్డ్హుడ్ ఇస్ లైక్ మా డాడీ జర్నలిస్ట్, యాక్చువల్లీ ఈజ్ సీనియర్ జర్నలిస్ట్, దుర్గా ప్రసాద్ అని సీనియర్ జర్నలిస్ట్ తెలుసుంటుంది. మా డాడీ ఎప్పుడు మాకు, నేను హాస్టల్లో చదివాను నన్ను, బట్ వెన్ ఐ గో టు హోమ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఆయన వచ్చిన లేట్గా వస్తారు ఇంటికి, మేము ఇద్దరం కూర్చొని లైక్ ఐస్ క్రీమ్ తింటూ ఏదైనా తింటూ, హీ ఆల్వేస్ టాక్స్ టు మీ అబౌట్ లైక్ విమెన్ లీడర్స్, ఏదో ఒకటి చేయాలి జ్యోతి, నువ్వు నా ఇంట్లో జ్యోతి అంటారు, సో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, అట్లా నాకు ఎప్పుడు ఇస్తూనే ఉండేవాళ్ళు ఇన్పుట్స్. సో అది నన్ను చాలా స్ట్రాంగ్గా మార్చేసింది. అండ్ హీ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ యంగ్, బట్ ఆఫ్టర్ దట్ ఆయన డ్రీమ్స్ నా మైండ్లో ఉండిపోయాయి. సో నేను ఓకే లైక్ ఐ డోంట్ వాంట్ టు వర్క్ అండ్ ఫిట్ ఇన్ టు దట్ స్టీరియో టైప్, నేను ఏదో చేయాలి ఏంటో నాకు కూడా తెలియదు దీప్తి. సో దెన్ ఐ చూస్ దిస్ పాత్, నేను ఆంటర్ప్రినర్ అవ్వాలి, ఐ హ్యావ్ టు యునో బీ ఇన్ దట్ పాత్ అని నేను చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయా. సో దట్స్ వెన్ లైక్ నాకు ఒకటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా, ఈవెన్ ఐ వెంట్ టు యుఎస్ విత్ దట్, ఐ డోంట్ గివ్ అప్, లైక్ ఓకే వచ్చేసింది ఏం చేయాలి ఇప్పుడు, ఓకే ఫైన్ లెట్స్ మూవ్ అహెడ్ అని ఐ స్టార్టెడ్. బట్ దెన్ ఐ ఆల్సో వాంట్ టు బీ డూ సమ్ స్టార్టప్స్, అండ్ దెన్ నేను 3-4 స్టార్టప్స్ చేశాను, ఫెయిల్ అయ్యాను. ఏమేమి స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు చెప్పండి. అదా, సో యాక్చువల్గా లైక్ ఇప్పుడు ఐ హ్యావ్ ఏ ఐటీ కంపెనీ లైవ్ మైండ్స్ అని, విచ్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ విత్ గాడ్స్ గ్రేస్. అండ్ దెన్ సెకండ్ నేను ఇంకొకటి ఏదో వర్డ్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసే టూలు అట్లా ఏదో ఒకటి చేశాను, ఇస్ ఈక్వల్ టు అని, అది ఫెయిల్ అయింది. తర్వాత ట్రిమ్ అని ఒకటి కైండ్ ఆఫ్ కంపెనీ స్టార్ట్ చేశాను, కైండ్ ఆఫ్ ఏ కన్సల్టింగ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను, ఫెయిల్ అయింది. దెన్ స్కాయిన్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ దట్ కంపెనీ ఐడియా గాట్ పిక్డ్ అప్ as like top 10 ideas in like in US. ఓకే, కాకపోతే ఇట్స్ ఫిన్టెక్ స్టార్ట్అప్. అంటే నాకు ఫిన్టెక్లో అంత నాలెడ్జ్ లేదు, అండ్ ఆ రిలేటెడ్ టీమ్ లేదు, ఆ ఎక్స్పోజర్ లేదు ఆ టైంలో. సో నేను దాన్ని ఐ కుడెంట్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ అనమాట, ఈవెన్ దో ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అన్నిసార్లు ఫెయిలియర్ చూసిన తర్వాత, అన్నిసార్లు ఫైనాన్షియల్గా లాసెస్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఇంకా సపోర్ట్ చేశారా స్వాతి? ఇంట్లో వాళ్ళు బేసిక్గా నేనేదో, మా హస్బెండ్ అయితే ఓకే తను ఏదో చేసుకుంటుంది దట్స్ ఫైన్ అనే దాంట్లో వదిలేశారని చెప్పచ్చు. డింట్ ఇంటర్ఫియర్ ఆన్ ఎనీథింగ్. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసి ఫెయిల్ అయినప్పుడు డబ్బులు ఎవరు పెడతారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏదో ఒక పాయింట్లో వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ అందరికీ రీచ్ అవ్వాలి కాబట్టి మీరేం చెప్తారు? ఫెయిల్ అవుతారు, ఒక పని స్టార్ట్ చేస్తాం, ఒకసారి ఫెయిల్ అవుతాం, 2 సార్లు ఫెయిల్ అవుతాం, 3 సార్లు ఫెయిల్ అవుతాం, బట్ స్టిల్ నెవర్ గివ్ అప్ కదా. అది మీలాంటి వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది అన్నది నా క్వశ్చన్. నేను చెప్పిన బేసికల్గా మీరు మీ లైఫ్ స్టైల్ కుదించుకోవాలి. లైక్ అలా ఫెయిల్ అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు లైక్ ఇప్పుడు అందరూ మన పక్కన అందరూ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద నెక్లెస్లు అన్నీ వేసుకుంటూ ఉంటారు, బట్ ఆర్ యూ రెడీ లైక్ టు నాట్ కంపీట్ యువర్ సెల్ఫ్ విత్ దట్ లైఫ్ స్టైల్? బికాస్ మీరు అలాంటి ఒక జర్నీలో ఉన్నప్పుడు దెన్ యూ విల్ బీ ఆల్వేస్ లైక్ అందరికంటే మీరు తక్కువగా కనిపిస్తారు స్టేటస్లో, సొసైటీలో. మీరు దానికి రెడీగా ఉండాలి, అండ్ దెన్ శాలరీ లూజ్ అవ్వడానికి రెడీగా ఉండాలి. వెన్ ఐ కెన్ గో టు జాబ్ దట్ టైం నాకు ఒక 100K వచ్చే ఆపర్చునిటీ ఉంటే నేను అసలు 60Kనే తీసుకునేదాన్ని. అప్పుడు కంపారిటివ్లీ ఒక థాట్ వస్తుంది కదా, బయటకు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని, బట్ నేను దాన్ని అంటే ఐ సాక్రిఫైస్డ్ ఇట్ అనుకోవచ్చు, నాకు పర్సనల్గా, దానికి జనానికి కాదు, నాకు అది. అండ్ దెన్ వెకేషన్స్, రైట్? అందరూ వెకేషన్ పోతుంది, మనం వెళ్ళలేము. లైక్ అందరూ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు దెన్ యూ విల్ బీ ఇన్ సమ్ మీటింగ్ ఆర్ సమ్ ఆపర్చునిటీ, సర్టన్ నెట్వర్కింగ్ ఈవెంట్. సో ఇట్లాంటివన్నీ అదే అంటున్నా, ఒక పాత్ అనుకున్నప్పుడు అదే పాత్లో ఉండాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి. డీవియేషన్స్ వచ్చాయనుకోండి దెన్ యు ఆర్. సో ఫెయిల్ అవుతూ వస్తారు, బట్ అవన్నీ మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు షీ జాబ్స్ చేసినప్పుడు ఈ స్టార్టప్స్ ఏవైతే ఫెయిల్ అయ్యానో నాకు అర్థమైంది ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఒక్కొక్క స్టార్టప్ ఎందుకు ఫెయిల్ అయ్యాను. రైట్ నౌ నేను నా ఎక్స్పర్టీస్ని పట్టుకున్నాను, నేనేం మాట్లాడగలనో పట్టుకున్నాను, నేనేం చేయగలనో పట్టుకున్నాను. ఇవన్నీ నాకు ఆ ఎక్స్పీరియన్స్లు నేర్పించాయి. ఫెయిల్యూర్స్ అదే స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా, అది రియల్గా. అది ఫెయిల్యూర్స్ రాకపోతే మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో మాకు తెలీదు. అవ్వాలి, ఫెయిల్యూర్స్ రావాలి. ఫెయిల్యూర్స్ వస్తే కూర్చొని ఏడ్చి కర్చీఫుల మీద కర్చీఫులు తుడుచుకునే వాళ్ళని చూశాను, కానీ ఫెయిల్యూర్స్ రావాలి అని గట్టిగా మాట్లాడే వాళ్ళని ప్రాబబ్లీ నేను మిమ్మల్ని చూస్తున్నానేమో. మనం ఏడుస్తాము, ఏడకుండా ఉంటాం. మీకు కూడా వచ్చి ఉంటాయి అలాంటి సిచ్యువేషన్. పొద్దున్న లేసి వంగడుకొని రెడీ అయ్యి వస్తాంగా. ఫెయిల్యూర్స్ కూడా ఇలా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తేనే జర్నీ ముందుకెళ్తుంది. ఎంత పాజిటివ్ కొన్నారు తెలుసా స్వాతి మీరు అసలు. ఓకే, సో
ఇది ఆల్రెడీ మీరు యాప్ లాంచ్ చేసేసారు కాబట్టి వన్ ఫైనల్ కాల్ టు ఆల్ ది ఆడియన్స్ ఆర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ, వాళ్ళని కూడా రిజిస్టర్ అవ్వమని చెప్పండి అండ్ ఎంపవర్ దెమ్ విత్ యువర్ గోల్డెన్ వర్డ్స్ అండ్ విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సో సీత యాప్ ఉంది iOSలో ఆండ్రాయిడ్లో. సో వెళ్ళి డౌన్లోడ్ చేసి లాగిన్ చేసుకోండి. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో వెళ్ళి మీ సర్వీస్ లిస్ట్ చేసుకోండి అండ్ మీ ప్రోడక్ట్ లిస్ట్ చేసుకోండి అండ్ దెన్ దేర్ విల్ బీ లైక్ పీపుల్ హూ విల్ అప్రోచ్ you and then pay for that service. మీ ప్యాషన్ ని మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ టువర్డ్స్ తీసుకెళ్ళండి. అంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన సర్వీసెస్ని లిస్ట్ చేసిన తర్వాత ఇది ఆల్సో ఇట్ ఈస్ ఓపెన్ టు ది పబ్లిక్, అంటే కన్స్యూమర్స్కి కూడా ఇది అవైలబుల్ ఉంటుంది. ఎస్ ఎవ్రీ వన్ దే కెన్ సీ లైక్ యూ అండ్ దెన్ మీ సర్వీస్ ఏంటి, మీరు ఎంత ఛార్జ్ చేయదలుచుకున్నారు అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. సో ఇఫ్ దే లైక్ టు అప్రోచ్ యూ దే విల్ అప్రోచ్ యూ అండ్ దెన్ యూ బోత్ వర్క్ ఇట్ అవుట్. అంటే మనకి చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ విమెన్. ఎస్ యా, అంటే ఇది జాబ్ కంటే గిగ్ ఆపర్చునిటీస్. సో ఇది మొబైల్ యాప్ యాక్చువల్ గా. సో మీరు ఇప్పుడు వెళ్ళి లైక్ యూ కెన్ ట్యూటరింగ్ అంటే ట్యూటరింగ్, బ్యూటీ, మేకప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లిస్ట్ చేసుకోండి అండ్ దెన్ గెట్ యువర్ కస్టమర్స్ ఆన్ యువర్. ఎందులో ఇంట్రెస్ట్ ఉంది మీకు, ఎందులో ఎక్స్పర్టైజ్ ఉంది అందులో పెట్టండి అంతే, దెన్ ఇట్ విల్ వర్క్ వండర్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇన్ఫాక్ట్ మేము చాలా కేటగిరీస్ పెట్టాము. ఎందుకు పెట్టామంటే దాంట్లో ఇప్పుడు లిస్ట్ స్లోగా దాంట్లో రావాలని, ఎందుకంటే సమ్ టైమ్స్ మీకే తెలియదు మీకు ఏమొచ్చో. అట్లీస్ట్ కేటగిరీస్ చూస్తే ఓకే నేను దీంట్లో చేయగలుగుతాను కదా, నేను దీంట్లో చేయగలుగుతాను అనే థాట్ వస్తుంది కదా, అందుకోసం పెట్టాము ఆ కేటగిరీస్ అన్ని. సూపర్ అసలు. సో మీతో మాట్లాడుతుంటే ఆడవాళ్ళకి ఇన్ని అద్భుతాలు, అంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి ఒక ఆర్గనైజేషన్ లాగా అనిపిస్తున్నారు అండ్ బేసికలీ యూ యోర్ సెల్ఫ్ లుక్ లైక్ అ మోటివేటర్. కష్టాలా రానివ్వండి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. ఇంత పాజిటివ్గా ముందుకెళ్ళిన స్వాతి, ఇట్ వాజ్ లైక్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ పవర్ టు యూ. మీరు పవర్ఫుల్గా ఉంటే ఇంకా చాలా మంది విమెన్ని ఎంపవర్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. లెట్స్ కీప్ ఇన్ టచ్ అండ్ లెట్స్ స్టే కనెక్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Dipti. One last thing, I'm a big fan of you. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ అది ఇప్పుడు నా డైలాగ్ కదా, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కదా చెప్పాలన్నమాట. I want to tell you that. Thank you. థ్యాంక్ యూ సో మచ్.